ఈరోజు ఒక మీడియాలో కూడా ఏదైనా న్యూస్ చేయాలంటే కూడా దానికి సంబంధించినటువంటి అవకాశం ఉంటేనే కొంతమంది ఉంటారు. కానీ మన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మీద కూడా రీసెంట్గా కూడా మన తొలివెలుగు రవణ కూడా మనకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అలాగే మన వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాని మీద క్షుణ్ణంగా విమర్శించారు. కాబట్టి ఈ వేదిక ద్వారా రగన్నను కూడా ఒక మాట్లాడవలసిందిగా మన జేసీ పక్షాన రగన్నను కోరుతా ఉన్నాం. అందరికీ నమస్తే. సో ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇష్యూ ఇంత సీరియస్గా ఉందా అని నాకు అనిపించింది. సో వెంటనే నా షో అయిపోగానే ఇమీడియట్గా వాళ్ళని లైవ్లోకి తీసుకెళ్ళి నేను వీడియో చేయడం జరిగింది. సో నాకు అనిపించింది ఆ క్షణాన సో ఈ ఇష్యూ మీద మనం గట్టిగా ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా చేస్తామని కూడా మేము ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ నేను ఒక రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. సరే, అధికార పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మిగతా పార్టీ నాయకులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. మనం చేయాల్సింది రాజ్యం చేసే కుట్రని పసిగట్టకపోతే ఈ ఉద్యమం ముందుకు వెళ్ళదు. మీలోనే చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంతా బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ మిమ్మల్ని 2గా 3గా 4గా డివైడ్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా మూమెంట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అన్నీ అట్లే జరుగుతున్నాయి. సో ఏ గవర్నమెంట్ కూడా మొత్తం పెట్టుబడిదారులది, కార్పొరేట్లది తప్ప ప్రజలది కాకుండా పోతున్నది. సో మీరు ఒక్క తాటి మీద నిలబడి ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నాకు మీకున్న డిమాండ్స్లో నేను ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సింది ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్గా కాకపోయినా ఒక కార్పొరేషన్ పెట్టి ఇమీడియట్గా తీసుకోవచ్చు. దానివల్ల గవర్నమెంట్కి ప్రభుత్వ ఆదాయం సేవ్ అవుతుంది. ఎందుకు చేయలేకపోతున్నాయి గవర్నమెంట్స్ అంటే, నేను ఇంతకుముందు చెప్పిన కుట్ర. దీని వెనకాల మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, లేదు ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టిన వాళ్ళు, వాళ్ళ ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి ఇవి చేయలేకపోతున్నారు. సో ఇది చేయడం అన్నది అంత ఆషామాషి కాదు, అంత ఈజీగా వీళ్ళు తీసేస్తారని అయితే నేను అనుకుంటలేను. ఒకటే ఒక విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు అన్నీ వస్తాయి అనుకున్నాం. సమైక్యాంధ్ర ఉంటే బాగుంటుంది, తెలంగాణ డివైడ్ కావద్దని ఆంధ్ర వాళ్ళు అనుకున్నారు. సమైక్యాంధ్ర కావాల్సిన వాళ్ళకి సమస్య పరిష్కారం అయింది, తెలంగాణ కోరుకొని వచ్చిన వాళ్ళకి సమస్య పరిష్కారం కాలేదు. ఎంత సిచ్యువేషన్ దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మీది ఒకటే కాదు, డిఎస్సి 2008 అభ్యర్థులు కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ. సో ఈ గవర్నమెంట్ అయినా వీళ్ళు ప్రజాపాలన అంటున్నారు కాబట్టి జనాలు కూడా 7 నెలలు అయింది, 6 నెలలు అయిందని ఇంకా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళేమి ఇమీడియట్గా రోడ్ల మీదకి వచ్చి గతంలో చేసిన యుద్ధము, వాతావరణం అదేం ఈక్వేషన్ ఏం లేదు. బట్ పబ్లిక్ రిసీవ్ చేసుకుంటాను. ఇంకా సరే చూద్దాం ఈ చూద్దాం అనేది కొంతకాలం వరకు ఉంటుంది, ఆ తర్వాత ఇంకో రకంగా మారుతుంది. సో ఇప్పుడు డిఎస్సి కానీ మిగతా నిరుద్యోగులంతా ఆందోళన చేస్తున్నప్పుడు వారి ఆందోళనలో అర్థం ఉన్నది, కానీ అడ్రస్ చేయలేకపోతున్నారు. మరి అదే అడ్రస్ చేయలేని వాళ్ళు ఇదేం అడ్రస్ చేస్తారు అన్నది క్వశ్చన్ వస్తుంది, అందరికి నమ్మకం పోతుంది. అది కామన్గా ప్రతి ఒక్క మనిషికి వచ్చే ఇదే. సో దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళు సరే, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్గా మొన్ననే జనక్ ప్రసాద్ గారు ఎన్నికయ్యారు, కంగ్రాచులేషన్స్. సో ఆయన కూడా దృష్టికి తీసుకెళ్తా, ముఖ్యమంత్రి దృష్టికి అంటున్నారు, కానీ అంత ఈజీగా ఆషామాషిగా సాల్వ్ అయ్యే ఇష్యూ అయితే కాదు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆ దిశగా మీ పోరాటం ఉండాలి. అండ్ ఇంకొకటి, ఈ పార్టీలను పెద్దగా ఇన్వాల్వ్ చేయకండి దయచేసి. ఈ పార్టీలను ఇన్వాల్వ్ చేయడం వల్ల కూడా ఈయనది ఆ పార్టీ, ఆయనది ఈ పార్టీ అని ఈజీగా ముద్రేస్తూ ఉంటారు. వీటన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ రేపు ఏమైపోయింది, ఇంతకుముందు ఒక ఇష్యూ ఫ్లేర్ అప్ అవ్వాలంటే ఆ ఇష్యూ మీద మాట్లాడాలి, జనాల్లోకి వెళ్ళాలి, ఒక మూమెంట్ రావాలి, ఇదంతా కొంత పీరియడ్ ఆఫ్ టైం జరిగేది. అప్పుడు పేపర్సే ఉండేవి, 1-2 టీవీలే ఉండేవి. ఇవాళ సోషల్ మీడియాలో ఇక్కడ మాట్లాడితే ఇమీడియట్గా మొత్తం రాష్ట్రం అంతా ఇదవుతుంది. సో ఇంకా ఎందుకు ఈ పార్టీల సహకారం? ఒక 1000 మంది రోడ్ల మీదకి వస్తే అది పెద్ద వార్త అవుతున్నది. సో అందుకే పార్టీలకి దూరంగా ఉండండి దయచేసి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో శాంతియుతంగా మీరు చేయాల్సిన ఆందోళనని సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మీకు కొంత ప్రభుత్వంలో కానీ మిగతా అక్కడిక్కడ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి విషయాన్ని చేరవేయండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. సో మేము కూడా ఈ మూమెంట్కి మన తొలి వెలుగు తరపున ఖచ్చితంగా మా సపోర్ట్ 100% ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.